సుగాలి ప్రీతి కేసు గురించి రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు భారతదేశ వ్యాప్తంగా మంచి ప్రాచుర్యం పొందింది మనందరికీ. ఎవరి వల్ల అని అంటే 100కి 100% ఆ క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే దక్కుతుంది. వాళ్ళకి కాస్తో కోస్తో న్యాయం జరిగిందన్న దానికి తగ్గట్టుగా కొంత పరిహారం ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏవైతే ఉద్యోగం కావచ్చు ఇవి కావచ్చు అవి వచ్చాయన్నా కేవలం అది పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా అయినా సరే అసలు జరగాల్సినటువంటి న్యాయం, దోషులను శిక్షించేటువంటి న్యాయం ఇది మాత్రం జరగలేదు. పవన్ కళ్యాణ్ గారు దానికి వచ్చినటువంటి అధికారం తర్వాత ఆ అమ్మాయికి, ఆమె తల్లికి, ముఖ్యంగా ఆ కుటుంబానికి న్యాయం చేయలేదనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆమె తల్లి కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత కొన్ని విమర్శలు చేశారు. మా ఫోటో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ముఖ్యంగా ఆ సింపతిని క్రియేట్ చేసి రాజకీయాల్లో గెలుపొంది కూటమిలో అధికారంకి వచ్చారు, మమ్మల్ని వాడుకొని వదిలేశారు అని చెప్పి ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. ఓకే, బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సంవత్సరాల బట్టి ముఖ్యంగా ఆ ఇష్యూ తీసుకున్న తర్వాత కానీ అంతకు ముందు కానీ ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఏ ఇష్యూ గురించి స్పందించలేదా? అమరావతి రైతుల గురించి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రోడ్డు మీద కూర్చున్నటువంటి సందర్భం లేదా? ఉద్దానం ఇష్యూస్ గురించి కావచ్చు, అనేకమైనటువంటి ఇష్యూస్ గురించి, సమస్యల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదా? ఇవన్నీ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారి ఎదుగుదలకు ఉపయోగపడలేదా? పవన్ కళ్యాణ్ గారి అధికారానికి రావటానికి ఇవన్నీ ఎక్కడా కూడా పని చేయలేదా? ఒక్క సుగాలి ప్రీతి ఇష్యూ మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చేసారా అంటే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారా లేదా అనేది నేను లాస్ట్లో చెప్తా. ముఖ్యంగా ఇక్కడ ఒక హెడ్డింగ్ చూడండి. జగనన్న దేవుడిలా వచ్చి మాటిచ్చాడు, పవన్ అన్న రాజకీయాల కోసం వాడుకున్నాడు. ఇప్పటికీ నేనైతే ఒక మాట చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి 5 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. అప్పుడు ఏమన్నా చేశారా? ఏమన్నా కనీసం మీకు ఏదైతే ఇచ్చారో ఆయన ఇప్పుడు పరిహారాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీ ఇంటికి వచ్చి అంత ధర్నా చేసేంత వరకు కూడా ఆయన ఒంటిలో చలనం లేదు. ఆ ప్రభుత్వంలో కనీస దాని గురించి మాట్లాడినటువంటి సందర్భం కూడా లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున అక్కడికి వస్తున్నారంటే ఈరోజు అన్నీ ఇచ్చారు. వైట్ పేపర్ మీద సిబిఐ అని రాసి పంపించేశారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి చెప్తున్నా 2 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి. డెఫినెట్గా ఆ తల్లికి ఆ బిడ్డకి న్యాయం పవన్ కళ్యాణ్ గారు మాత్రం 100% చేసి చూపిస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. కోర్టులో ఉన్నటువంటిది దాదాపు దశాబ్ద కాలం అయిపోయింది ఆ ఇష్యూ జరిగి. ఇప్పటి వరకు జరగనటువంటి న్యాయం 2 సంవత్సరాల్లోనే చేయాలంటే అది కష్టమే. అనేక సాక్ష్యాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా తారుమారు చేశారని చెప్పి ఆ తల్లే చెబుతుంది. 2 ప్రభుత్వాలు మారాయి, 3వ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు చేయలేనటువంటి న్యాయం 2 సంవత్సరాల్లో అయిపోవాలంటే ఇక్కడ అది కోర్టులో ఉన్నటువంటి ఇష్యూ, అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఇష్యూ. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు, నిజాలు ఇవన్నీ బయటికి రావాలంటే అలా అయిపోవు కదా. కొన్ని వందల కేసులు మీరు చూసుకుంటే ప్రత్యూష కేసు కూడా దాదాపు 2 దశాబ్దాలు పట్టింది. న్యాయం జరిగింది. లేట్ అవ్వచ్చేమో కానీ న్యాయం మాత్రం పక్కాగా జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో పవన్ కళ్యాణ్ గారు 100% చేస్తారు. తల్లిగా ఆమె కానీ ఆ కుటుంబం కానీ అప్పటి వరకు వెయిట్ చేయకపోవచ్చు, అప్పటి వరకు ఆ కేసు వెనకాల నిలబడకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు నిలబడి తీరతారు, న్యాయం చేసి తీరతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం. ఆయన ఇచ్చినటువంటి మాట ఏంటో తెలుసా? 5 ఏళ్లలో నేనేం చేయలేకపోయినమ్మా, మళ్ళీ ఇప్పుడు నేను చేయడానికి కూడా ఏమీ లేదు, మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వస్తా, అప్పుడు నేను చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి. అంతకుమించి ఏం చెప్పరు. ఎందుకంటే తల్లికి చెల్లికి సొంత బాబాయినే హత్య చేశారంటే ఆ కేసుకి ఆయన న్యాయం చేయలేకపోయాడు. సునీతమ్మ గారికి సొంత చెల్లెలు, ఆమెకే న్యాయం చేయలేకపోయాడమ్మా. నీకే రకంగా చేస్తాడో నువ్వు వెళ్ళావు. ఆ కేసునే గొడ్డల పోటుని గుండెపోటుగా చిత్రీకరించాడమ్మా, ఏ రకంగా చేస్తాడని వెళ్ళావు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కనీసం చలనం లేకుండా పడున్నటువంటి ప్రభుత్వం నాయకుడు ఏ రకంగా న్యాయం చేస్తాడని వెళ్ళావమ్మా? కొంచెం ఆలోచించాల్సింది, నీకు అర్థమయ్యేది. సరే, సొంత తల్లి మీదే
అక్రమ సంబంధాలు అంటగట్టి చెల్లినే మెడపట్టుకుని గోడకేసి గుద్ది బయటకు తోసేసినటువంటి వ్యక్తి ఏ రకంగా న్యాయం చేస్తాడని లేవమ్మా ఆలోచించాల్సింది. రాజకీయంగా ఎవరు ఇప్పుడు వాడుకుంటారో మీరు చూస్తారు, ఎవరు అసలు సిసలైనటువంటి దోషుల్ని రక్షిస్తున్నారో ఇప్పుడు మీరు చూస్తారు. ఈ 3 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అధికారంలోకి వస్తానమ్మా అప్పుడు మీకు న్యాయం చేస్తానని చెప్పలా, ఎవడు ఎందుకు చేయడో రా చూద్దాం అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి నుంచున్నాడు. దించాడు ప్రభుత్వాన్ని. ఆ న్యాయమైనా సరే కాస్తో కోస్తో మీకు వచ్చేటువంటి ఆ పరిహారాన్నైనా ప్రభుత్వం మెడలు వంచి మీకు ఇచ్చాడు. అర్థమైందా? 3 ఏళ్ల తర్వాత వస్తాను, 4 ఏళ్ల తర్వాత వస్తాను అని చెప్పలా. మొన్న ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఇళ్ళు తీసేశారండి రోడ్లు వెడల్పులో, కొంచెం మీరు మాట్లాడితే బాగుంటుందంటే 3 ఏళ్ల తర్వాత వచ్చేస్తా అప్పుడు నేను న్యాయం చేస్తా. అది కాదు నాయకుడి లక్షణం. అసెంబ్లీలో మాట్లాడతా, పార్లమెంట్లో మాట్లాడతా, కౌన్సిల్లో మాట్లాడతా, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడే ఒక ప్రెస్ మీట్ పెట్టండి మాట్లాడతా అని ఆ రోజు ఏమన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? చేశారా? నిలబడతానని చెప్పారా? వస్తాడా? నమ్మకం ఉందా? ఒక ధర్నా, ఒక సంఘీభావంగా ఏదైనా చేసేటువంటి అవకాశం ఉందా? చూపించండి చూద్దాం. అది పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. మీరు అడిగారు, వచ్చి కూర్చున్నాడు. మీరు అడిగారు, ఎన్నో ఇష్యూస్ మీద దాని గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పటికీ మాట్లాడతాడు ఆయన, ఇప్పటికీ మాట్లాడతాడు డెఫినెట్గా. అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి చర్యలు డెఫినెట్గా ఆయన సిబిఐ వద్దకు తీసుకువెళ్తున్నారు. నేను అదే చెప్తున్నా, మీరు దాని గురించి ఫాలో అప్ చేయకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తూనే ఉంటాడు. న్యాయం జరిగే వరకు నిలబడతాడు, పోరాడతాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరైనా వదిలేయచ్చేమో ఆ కేసుని, కానీ పవన్ కళ్యాణ్ గారు వదలడు, రాసిపెట్టు.